స్టార్ట్. ఒకసారి వచ్చి కూర్చో. మన ఇద్దరం మాట్లాడుతున్నాం. ఏంటి నన్ను వదిలేయాలనుకుంటున్నావట? అందుకని ప్రేమించావా? వదిలేసంత ఇదిలేదులే కానీ నిజం? నాకు ఆల్రెడీ తెలుసు, నీ ఫేస్ చూస్తూనే అర్థమవుతుంది నన్ను వదిలేస్తావని. కానీ ఒకటి గుర్తుంచుకో, నాలాగా నిన్ను ప్రేమించే అమ్మాయి ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అర్థమైందా? చూసావా, నీకు మాటలు రావట్లేదు. అదే నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే ఎమ్మటే మాటలు వచ్చేది. అర్థమైందా? ప్రతి దానికి ఇంతలో అనుమానించిన అవసరం. అది ప్రేమ, అనుమానం కాదు. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నీకు నా హార్ట్ విలువ నీకు తెలిసేది. కానీ నువ్వు నార్మల్గా ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు తెలియట్లేదు నా విలువ. అర్థమైందా? ఈ ప్రపంచంలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటుంది. అంటే నువ్వు ప్రేమించే అమ్మాయిని కాదు, నిన్ను ఇష్టపడే అమ్మాయిని చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటుంది. అది నువ్వు ప్రేమించే అమ్మాయికో, అది కూర్చోమంటే కూర్చోవాలి, లేకపోతే లెగాలి. నువ్వు అర్థమైందా? ఇంతకన్నా మించి నేనేం చెప్పను. నువ్వేం చేస్తావు సిద్ధు నాకైతే తెలియదు. నువ్వంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి. మనం తొందరగా వెళ్ళి పెళ్లి చేసుకున్నాము, ఓకేనా? ఆలోచిస్తున్నావేంటి సిద్ధు? నీకేం తక్కువ, చిన్న బాగా చూసుకుంటాను నిన్ను ప్రాణంగా. నేను ఇంకా చాలా సెటిల్ అవ్వాలి. పెళ్లి చేసుకున్నాక కూడా సెట్ కావచ్చు. నువ్వు అనుకుంటున్నావు పెళ్ళైనక ప్రేమించుకునే వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో, పెళ్ళైనక సెట్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు ప్రపంచంలో. అంతేగాని సెట్ అయినాకనే సగం వయసు అయిపోయినాక నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏ వయసులో చేసేది ఆ వయసులో చేస్తేనే ఆ వయసు తగ్గట్టు అందం, ఆనందం, సంతోషం వస్తుంది. అంతేగాని వయసు ఎంత అయిపోయినాక నువ్వు పిల్లలు కానీ కంటావా ఏంటి? ఇంతకన్నా నేనైతే ఏం చెప్పలేదు సిద్ధు. 1-2 సార్లు ఆలోచించుకొని నాకు ఏదేంటి చెప్పేసి 5 నిమిషాలు తెలుస్తా. సినిమా అంటే నాకు నచ్చింది. నేను సినిమా కోసం కష్టపడతాను. కానీ అలాగే సినిమాలో సక్సెస్ అయినాక, సినిమాలో ఛాన్స్ వచ్చాక నేను పెళ్లి చేస్తాను. నీకేమైనా పిచ్చా? ప్రతి ఒక్క డైరెక్టర్ పెళ్లి చేసుకోకుండా ఎంతమంది ఉన్నారు తెలుసా? సినిమా 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 అని. సినిమా గురించి చూసుకుంటే నీ జీవితం, నీ లైఫ్ ఆగమైపోయింది. అర్థమైందా? సినిమా వదిలేసి ఏదో ఒక బిజినెస్ చేసుకుని హ్యాపీగా బతుకుదాం. ఏమంటావు? మన పిల్లలు పుట్టినాక చేసుకో సినిమా, ముందు మన లైఫ్లో సెట్ అవుదాం. ఓకే డా.